ప్రస్తుతం విజయసాయిరెడ్డిపై మళ్ళీ ఒక రాజకీయ చర్చ అయితే మొదలైంది. ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు, అది ఏ పార్టీతో ఏంటని త్వరలోనే తెలియచేస్తానని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. మళ్ళీ వైసీపీలోకి వెళ్తారు అని కొంత ఊహాగానం అయితే, లేదు బీజేపీలో జాయిన్ అవుతారని ఊహాగానాలు. ఏ విధంగా చూడాలి సార్? అసలు ఎటువైపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్? అంటే సాయిరెడ్డి ట్వీట్ లో ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఆయన ట్వీట్ లో ప్రస్తావించింది ఏంటంటే, తన రాజకీయ పునఃప్రవేశం భవిష్యత్ కార్యాచరణ పైన త్వరలోనే మీడియా సమావేశంలో ప్రకటిస్తాను. అలాగే తనది స్వతంత్ర భావజాలం, ఎలాంటి ఒత్తిళ్లు ప్రలోభాలకు లోను కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాను. ఈ ప్రకటనలో వైసీపీ, బీజేపీ, కొత్త పార్టీ అనే ఈ మూడు అవకాశాల్లో దేనిని ఆయన స్పష్టంగా చెప్పలేదు, ఖండించలేదు, ధృవీకరించలేదు. మొత్తం ప్రకటన చూసినప్పుడు అంటే ఆయన ఏమన్నారంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టి పెట్టుకుంటా, స్వతంత్ర భావజాలం అని ఇట్లా రకరకాల మాటలన్నీ ఆయన చెప్పారు. అయితే మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఆయనకంటూ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంది. ఎందుకంటే అంతకుముందు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక్కసారి ఆయన బయటకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ వ్యవహారాలు చూసి డైరెక్టర్గా విజయసాయిరెడ్డి గుర్తింపు పొందారు. ఆ తర్వాత వైసీపీకి సంబంధించిన మనం చూసాం, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కొన్ని ఆరోపణలు రావటం, ఆ తర్వాత అక్రమాస్తుల కేసు, క్విట్ ప్రో కేసు, ఈ ఇష్యూస్ అన్నింటిలో కూడా విజయసాయిరెడ్డి పేరు ప్రముఖంగా వచ్చింది. కొన్ని ఇష్యూస్ లో A2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. దాంతో విజయసాయిరెడ్డి పేరు అంతగా ఫ్లేర్ అప్ అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించారు, సంస్థాగత బాధ్యతలు నిర్వర్తించారు. ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పరిణామాల క్రమంలో లిక్కర్ స్కాము ఇష్యూస్ రావటము, రాజు కసిరెడ్డి పేరు ప్రస్తావించటము, విజయసాయిరెడ్డి చెప్పమన్నారని అతను అనటము, ఇలాంటి ఇష్యూస్ నేపథ్యంలో ఇది ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొన్ని ఇష్యూస్ కారణంగా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. అలాగే విశాఖపట్నంలో ఉండి ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలు చూస్తున్నప్పుడు పార్టీని నష్టపరిచే చర్యలు చేపట్టారు అన్నది పార్టీలో ఒక రకమైన అభిప్రాయం. కొంత డ్యామేజ్ చేశారనేది ఒక రకమైన అభిప్రాయం. ఏదేమైనా ఫైనల్ గా ఆయన ఎగ్జిట్ అయిపోయారు. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని కొందరు చెప్తుంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కొంచెం క్లోజ్, అంతకుముందు పార్లమెంటరీ పార్టీగా నేతగా ఉన్నప్పుడు ఢిల్లీలో అటు భారతీయ జనతా పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు, ప్రధాని మోదీ వీళ్ళందరితో కూడా బాగా సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళొచ్చు, ఖచ్చితంగా లైన్ క్లియర్ అయినట్టే అని అనుకున్నారు. కానీ కొన్ని ఈక్వేషన్స్ లో బీజేపీలో ఆయన ఆగమనాన్ని కొందరు అడ్డుకున్నారనేది బయట పొలిటికల్ సర్కిల్స్ జరుగుతున్న చర్చ. ఇది విజయసాయిరెడ్డి అంశం. కానీ ఏంటంటే అంతకుముందు తారక రత్న చనిపోయిన తర్వాత తారక రత్న భార్య అలేఖ్య స్వయాన విజయసాయిరెడ్డికి బంధువు అవడం, చంద్రబాబు నాయుడు అతను కలవటం, దాని మీద కొంత దుమారం రేగింది. ఆ తర్వాత ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఈయన ఏమైనా అప్రూవర్ గా మారుతారా, కూటమికి ప్లస్ అవుతారా, ఇలాంటి రకరకాల చర్చలు నడిచాయి. ఇంతకు మించి ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేయలేదు విజయసాయిరెడ్డి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నా స్నేహితుడు నెల్లూరులో, నేను అందుకు ఆయన కోసం మాట్లాడానని ఎప్పుడు కూడా ఎంత మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పైన విజయసాయిరెడ్డి కామెంట్ చేయలేదు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరి ఆగ్రహానికి కారణమైంది. ఇవన్నీ ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి అంటే ఏంటి, ఆయన చేసిన రాజకీయ ప్రయాణం కోసం. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు, చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే, ఒకనొక టైంలో ఆయన ఒక ట్వీట్ చేశారు, నేను ఇక రాజకీయాలు చేయను, నేను చక్కగా ప్రకృతిలో గడుపుతా, వ్యవసాయం చేసుకుంటా అన్నారు. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇది మదిలో మారినట్టుంది. వెంటనే ఆయన ఇంకొకటి ఏమన్నారు, ఇప్పుడు మధ్య మధ్యలో ఇంకా త్వరలో నేను కూడా మాట్లాడతా, గట్టిగా నినదిస్తా, నేను కూడా ఒక వాయిస్ అవుతా అంటూ మధ్య మధ్యలో మాట్లాడుతూ వస్తున్నారు. అలాగే ఈ మధ్య లేటెస్ట్ గా అమిత్ షా డిప్యూటీ PM ప్రస్తావన తెస్తూ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు సొంతంగా ఆయనకు సంబంధించి చాలా రోజులు చర్చ ఏంటంటే, ఒక మీడియా తీసుకురాబోతున్నారు ఆయన, ఒక డిజిటల్ మీడియా, వచ్చే సంవత్సరం ఒక శాటిలైట్ మీడియా, ఒక మీడియా సంస్థను పెట్టబోతున్నారు విజయసాయిరెడ్డి అని ఒక రకమైన డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏంటంటే రాజకీయ పార్టీకి వచ్చింది ఇప్పుడు ఇష్యూ, త్వరలో ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారని. అయితే గతంలో కొందరితో మాట్లాడినప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, ఆ రాజకీయ పార్టీ పేరు అంటే గతంలో ఉన్న చర్చ, మరి ఇప్పుడు ఆ పార్టీ పేరు మారుతుందా లేదా పక్కన పెడితే, ఆ పార్టీ పేరు PRP. అదేంటి, ప్రజా రాజనీతి పార్టీ. మనమే ఒక రకంగా ఇది చెప్తున్నాం, ఇప్పటివరకు అది బయటికి రాలేదు. ప్రజా రాజనీతి పార్టీ PRP అని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రిజిస్ట్రేషన్ చేశారు అన్నది బయట కొందరు చెబుతున్న మాట. ఎలాగో త్వరలో మీడియా సమావేశం ఆయన పెడతా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఆయన స్పష్టత ఇస్తారేమో విజయసాయిరెడ్డి. లేదు ఇంకా ఈ మధ్యకాలంలో ఏమన్నా వాళ్ళు వేరే పేరు అనుకున్నా లేదు తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే చర్చలో ఉన్నది ప్రజా రాజనీతి పార్టీ, విజయసాయిరెడ్డి పెట్టబోయే పార్టీ.
రెండోది ఏంటంటే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నప్పుడు మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఈయనకి క్లోజ్గా అసోసియేట్గా ఉన్నారు. అంటే పార్టీలో ఉంటారు కదా నాయకుల పరంగా. ఈయన ఢిల్లీ వెళ్ళినా పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉండేవారు, విశాఖపట్నం వెళ్ళిన పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఉండేవారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయనతో సెయిల్ అవుతున్న నేపథ్యంలో పిన్నెల్లి వెంకటరామరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పిలిచి ఏంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటున్నారా, ఏదో ఒక స్పష్టత తీసుకోండి, మీరు విజయసాయి రెడ్డితో సెయిల్ అవ్వటం అనేది పార్టీకి అది నష్టం కలిగించే చర్య ఇప్పుడున్న, ఎందుకంటే ఆయన మనతో డిఫర్ అయ్యారు కాబట్టి అని శుతిమెత్తగానే హెచ్చరించారంట పిన్నెల్లి వెంకటరామరెడ్డికి. ఈ విషయాన్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా చెప్పారని కొంత పార్టీ వర్గాల్లో ఒక బాగట్ట పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విజయసాయి రెడ్డి అయితే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ అయితే పెట్టబోతున్నారు. అది ప్రజా రాజనీతి పార్టీగా ఉండొచ్చు. ఇతనితో శైలి అవుతున్న పిన్నెల్లి సోదరుడికి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శుతిమెత్తగా చెప్పింది, మీరు శైలి అయితే కష్టము అని. దాంతో ఆయన కూడా కొంత వెనక్కి తగ్గారన్నది చర్చ జరుగుతోంది. అయితే ఈ ప్రయాణం ఎలా ఉండబోతుంది అన్నది ఒక చర్చ. కొందరు ఏమంటున్నారు అంటే విజయసాయి రెడ్డి కొంత దగ్గరగా ఉన్నవాళ్ళు, లేదంటే విజయసాయి రెడ్డితో గతంలో అనుబంధం ఉన్నవాళ్ళు, ఆయనతో కొంత శైలి అయిన వాళ్ళు, అంటే ఈయన ఒక కొత్త వేదికగా వస్తారు, కొత్త వేదికగా వచ్చి కొంత కొంత బలాన్ని పెంచుకొని బీజేపీకి ప్రోగా ఉండబోతున్నారు అని అంటున్నారు. అదే సందర్భంలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో ఉన్న నేపథ్యంలో టీడీపీకి బీజేపీకి ఏమైనా డివిజన్ తెస్తారా, ఈయన అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా అనేది బయట కొందరు రకరకాలుగా రాస్తున్నారు బయట. కానీ అలాంటి ప్రయత్నాలు అనేవి ఎలా చేస్తారు, చేయలేరు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఒకవేళ ఎప్పుడు జరుగుతుంది ఆయన అనుకున్నవి ఒకవేళ నిజంగా అలా అనుకుంటే ఆయన కొంచెం ఒక పార్టీ పెట్టి ఒక బలోపేతమై ఆయనకంటే ఒక సెక్షన్, ఆయనకంటే ఒక ఓట్ బ్యాంక్ సాధించిన తర్వాత అక్కడ అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టకూడదంటే ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు. జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పెట్టారు, మన బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయారు, 3 చోట్ల డిపాజిట్ వచ్చింది, ఇంకా పని అయిపోయింది అనుకుంటే జనస్వరాజ్ పార్టీ మన బంకీపూర్ ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు మారుమోగుతోంది. అయితే అందరూ ప్రశాంత్ కిషోర్లు అయిపోరు కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పొలిటికల్ ఫినామినాస్ వేరు, ఇక్కడ జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఉన్నాయి. అపోజిషన్ గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లు వచ్చిన 40% బలమైన ఓటు బ్యాంక్ తో ఇటు స్ట్రాంగ్ కంటెండర్ గా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఇక్కడ ఇంకొకరు వచ్చే అవకాశమే లేదు. జాతీయ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తనయ షర్మిలాని అధ్యక్షురాలు పెడితేనే కాంగ్రెస్ పార్టీ లెక్కనేటి వాతావరణం ఉంది. ఇక లెఫ్ట్ పార్టీస్ మిగతా వాళ్ళ పరిస్థితి సరే. ఇక్కడ ఏదున్నా బలంగా టీడీపీ వైసీపీ ఉన్నాయి. ఇక్కడ అలయన్స్ లో భాగంగానే ముందుకెళ్లే పరిస్థితి బీజేపీకి ఉంది. జనసేన కొంత స్టేక్ ని సంపాదించుకుంది. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం. ఇలాంటప్పుడు విజయసాయి రెడ్డి కొత్తగా వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, రిసీవ్ చేసుకుంటారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఆయన పార్టీ పెట్టడం అనేది కామన్ గా కనిపిస్తోంది. రెండో కీలకమైన అంశం, ఎక్కువ మంది మన ఆడియన్స్ వెయిట్ చేస్తున్న అంశం ఏంటంటే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా. ఈ వార్తలు చాలా మంది రాస్తున్నారు. విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన మాట వాస్తవం. అలాగే చాలా కీలకమైన అంశాల్లో ఆ పార్టీ పుట్టుక నుంచి ఆ పార్టీ పరిణామ క్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ పురోభివృద్ధి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన తన కృషి చేశారన్నదంటూ 2 అంశం లేదు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పొరపచ్చాలు, కొంత వర్గ పోరు, వీటన్నిటి కారణాలు ఏవైనా కావచ్చు, విజయసాయి రెడ్డి ఫైనల్ గా పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఇది జరిగింది. కానీ మళ్ళీ తిరిగి విజయసాయి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తారా అంటే మాకున్న ఐడియా ప్రకారం విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం అనేది జరగదు. అది పక్క. ఒకవేళ వచ్చినా కూడా అంతకు ముందున్న ప్రాధాన్యత ఉండదు అని విజయసాయి రెడ్డికి బాగా తెలుసు. 2, ఎవరితోనైతే వర్గపోరును ఎదుర్కొన్నారో, ఏ నాయకులతో వర్గపోరు ఎదుర్కొన్నారో, ఏ ఆరోపణలు ఇష్యూస్ ఎదుర్కొన్నారో వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వాళ్ళతో కలిసి ఇప్పుడు ప్రయాణం చేసే వాతావరణం విజయసాయి రెడ్డికి లేదు. అందుకు ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది దుర్లభం, అది జరగని పని. అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ఆలోచనలు అయితే లేరన్నది సుస్పష్టం. సరే రావచ్చు మళ్ళీ వైసీపీలోకి విజయసాయి రెడ్డి అని ఏదో కొంత రాస్తుంటారు. ఒకటి లేదు. రెండోది, నాకు ఈ పదవులొద్దు ఏమొద్దు, నేను ఇంకా చాలా రాజకీయం చూసేశాను, నాకు బాధ్యతలు కూడా తీరిపోయాయి, నేను పార్టీలో ఏ పదవులు ఆశించకుండా నేను పార్టీలో ఉంటాను, పార్టీకి సేవలు అందిస్తాను, పాత ఇష్యూస్లో ఇన్వాల్వ్ కాను, ఎక్కడ వర్గపోరు ఏమి వద్దు అని ఆయన ఏమైనా అలాంటి ఆలోచన ఏమైనా మార్చుకుని కొంత ఒక అడుగు వెనక్కి తగ్గి ఒకవేళ రావాలని అనుకుంటే మరి ఏమి జగన్మోహన్ రెడ్డి గతంలో ఆయన చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఈ రెండిట్లో ఒకటే జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరగని పనిగానే కనిపిస్తుంది. ఒకవేళ వచ్చే వాతావరణం ఉంటే
ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీ ఇలాంటి అంశాలు చర్చలోకి వచ్చుండేవి కాదు. అవును సార్. త్వరలోనే నేను కొంచెం ఇండైరెక్ట్ గా సిగ్నల్ అంటే వచ్చేది. స్వతంత్ర భావజాలమే లక్ష్యం అన్న వ్యాఖ్యల వెనుక కూడా ఆ సంకేతాలు క్లియర్. కరెక్ట్, మీరు మంచి ప్రశ్న అడిగారు. స్వతంత్ర భావజాలం అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే స్వతంత్ర భావజాలం ఉండదు కదా. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి భావజాలం, వైఎస్ఆర్ లెగసీ, వాళ్ళ మోడల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోడల్, వాళ్ళకు రాజ్యాంగం, ఆ మోడల్ ఉంటుంది అక్కడ. ఆ మోడల్ మీరు పనిచేయాలి కానీ మీ మోడల్లో వాళ్ళు ఎందుకు వింటారు? అందుకే ఇక్కడ విజయసాయి రెడ్డి అంటున్నా, విజయసాయి రెడ్డి వైసీపీలోకి వెళ్తారన్న వార్తా కథనాలు తప్పు. విజయసాయి రెడ్డి వైసీపీలోకి వెళ్లరు. స్వతంత్ర భావజాలం అంటూ ఆయన పోస్టులను ప్రస్తావించిన అంశాన్ని బలంగా చూడాలి. అంటే ఆయన ఇండివిజువల్ గానే వెళ్ళబోతున్నారు. సరే రేపు సక్సెస్ అవుతారా అవరా, రేపొద్దున్న పాలిటిక్స్ ఎట్లా ఉంటే మనం చెప్పలేం. కానీ ఆయన అయితే ఒక స్వతంత్రంగా వెళ్ళబోతున్నారంటే ఇండివిజువల్ గానే వెళ్ళబోతున్నారు, ఇండివిజువల్ గానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిన్న ప్రస్తావించిన పార్టీ అది ప్రజా రాజనీతి పార్టీ కావచ్చు, ఈ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారనే చర్చ అయితే బలంగా సాగుతోంది. బలంగా ఉండడానికి ఒక మీడియా హౌస్ ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫస్ట్ డిజిటల్ మీడియాగా స్టార్ట్ అయ్యి తర్వాత శాటిలైట్ కి వెళ్ళి, అలాగే ఒక పేపర్ కూడా తేవాలనే ఉద్దేశంలో ఉన్నారనేది నిన్న ఒక మిత్రుడు చెప్తున్నారు. ఇలా అంతే కొంత వైడర్ గా అయితే వెళ్ళబోతున్నారు అనేది చర్చ జరుగుతుంది. చూద్దాం మరి విజయసాయి రెడ్డికి సంబంధించి వస్తున్న వార్తలు, వైసీపీలో చేరుతున్నారా చేరరా, పెట్టబోయే పార్టీ అని వీటన్నిటికి సంబంధించి నాకు తెలిసి 99 టీవీలో మనం ఇచ్చిన క్లారిటీ ఇంకా ఎవరు కూడా ఇచ్చి ఉండరు. ఒక రకంగా ఇది ఎక్స్క్లూజివ్ అని మనం చెప్పుకోవాలి. సరే, అయితే ఇప్పుడు ముంబై వేదికగా ఒక సంచలనం జరగబోతోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే జెన్జీతో మొత్తం 2000 మంది జెన్జీ యువకులతో RSS చీఫ్ మోహన్ భగవత్ భేటీ కాబోతున్నారు.